ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రైని మరింత టేస్టీగా ట్రై చేద్దాం. అదే చిట్టినాడు చికెన్. చిట్టినాడు చికెన్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ చిట్టినాడు చికెన్ కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం వెంటనే తెలుసుకుందాం. చిట్టినాడు చికెన్కి కావలసిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత. ముందుగా మనం చిట్టినాడు చికెన్కి కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 6 లేదా 7 ఎండుమిర్చి, బిర్యానీ పువ్వు, అనాస పువ్వు, 4 యాలకులు, 5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసి, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ సోంపు, జాజికాయ, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 1 మరాఠీ మొగ్గ వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1 గుప్పెడు జీడిపప్పు వేసి గోల్డ్ కలర్లోకి వేయించుకోవాలి. జీడిపప్పు వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండాలి. మనం చికెన్లో వాటర్ యాడ్ చేయకపోయినా ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నాం కాబట్టి న్యాచురల్గానే వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలో మిరియాలు, ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. లేదా
స్పైసీగా ఇష్టపడే వాళ్ళు రుచికి సరిపడా కారం వేసుకోండి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. ఈ చిట్టినాడు చికెన్ రైస్లోకి అలాగే చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా అండ్ టేస్టీగా నోరూరించే చిట్టినాడు చికెన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసిన ఈ రెసిపీ పిక్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ అమ్మ రుచులు పేజ్ని ట్యాగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.